కొట్టిన 24 మணி நேரம் చదువుకునేటప్పుడు நான் படிக்கும் பொழுது ఐవరికి చెప్తాం, సార్ పిల్లలు పిలుచుకొని వస్తాం సార్ అండి. ஆசிரியர் பசங்களை கூட்டிட்டு வரும்னு சொல்லுவோம். పిల్లలు పిల్లలు కాదు మేము వచ్చేది, பசங்களை அழைப்பது கல்ல సత్తు కోసి ఉంటారు, సత్తు కంకులు కుండలాలు పెట్టుంటారు. பார்க்கும்போது தானி எடுத்து பானையில வைத்திருப்பாங்க. నేరుగా వచ్చే కుండలాలు తీసుకొని తినాలని వచ్చి எடுத்து சாப்பிடுறதுக்காக இருக்கும். మా అమ్మ పాపం పేడ తీసుకొని అలుగుతా ఉంది ఇంటి ముందర. வீட்டு முன்னாடி எல்லாம் టైల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు పేడ అలుక్కుంటా. அந்த కాలం சாணி தான் வேற என்ன இருக்கு. నేను వచ్చాక మా అమ్మ అలుకుతా ఉంది. எல்லாம் தாயரா నేను పాట పాడుకుంటా వస్తుండా. பாட்டு பாடிட்டு తేలు పుట్టిందో అమ్మ యాడికి కిందని పాట పాడుకుంటూ వస్తా. தேல் கடிச்சதுன்னு பாடு பண்ணுவோம். పోయి కుండలో చేయి పెట్టినా, போய் பானையில கை வச்சேன். తేలు పుట్టింది. உடனே అమ్మ తేలు పుట్టింది, తేలు పుట్టింది. தேர் கொட்டியது అనుకుంటుంది వాడు పాట పాడుకుంటాడు. எங்க பாடு பாடுறான்னு நினைக்கிறேன். తేలు పుట్టిందమ్మా అన్నాను. மெய்யால தேல் கடிச்சுன்னு சொன்னேன். 24 గంటలు ఉంటది బాధ. அந்த வலி 24 மணி நேரம் இருக்கும். ఒక్క తేలు కుడితే అంత బాధ అయితే, ஒரு தேல் கொட்டின 24 వంద కాదు, వేలు కాదు, రాత్రి బదులు ఎన్ని నెలలంట? ஒன்றல்ல 5 నెలలు కొడితే అంట. ஒன்றல்ல 2 இல்ல 1000 இல்ல 5 மாதம் தேல் கொட்டி கொண்டிருக்குமா. దాన్ని తప్పించేదానికే ఈ వాక్యము. அதை தப்பித்துக்கிற வசனம். చప్పలు కొట్టండి. அதை பயன்படுத்துமா. ఈ 5 నెలలు కొడతా ఉంటే 5 மாதங்கள் கொட்டி கொண்டிருக்கும் பொழுது గమనించండి, அவனுக்கு సస్తే పర్వాలే, சாவு வந்தா நல்லா இருக்கும். సావనేమో அது மறிக்க முடியாது, కేవనే கொட்டிக்கொண்டே இருக்கும். పరిశుద్ధాత్మ రాసి పెట్టిన లేఖనం ఇది. பரிசுத்தாவியில் எழுதப்பட்ட வார்த்தைகள் చదువుకోండి. வீட்டுக்கு போய் வாசிங்க. అప్పుడంట அப்பொழுதுதான் మనుషులంట மனிதர்களா మరణాన్ని ఎంచుకుంటారంట. சாவை தேடுவார்களா. ఈ తేల దెబ్బకు తట్టుకోలేక இந்த தேல் குட்டு போய் தாங்க முடியாம సస్తే బాగుండని செத்தா போதும் என்று మరణాన్ని ఎంచుకుంటారంట. சாவை தேடுவானாம். మరణం దొరకదంట. சாவு அவனுக்கு காணப்படாது. సావాలని ఆశపడతారంట. சாக வேண்டும் விரும்பார்களா. సాగు దొరకదంట. சாக முடியாதாம்.